నిజమైతే శ్రీకృష్ణుని నమ్మండి. ఎవరి మీదైతే శ్రద్ధ కల్పిస్తున్నాడో ఆ శ్రద్ధకు మూలమైనటువంటి శ్రీకృష్ణుడు అల్లాకు, క్రీస్తుకు, ఇంకా మిగతా 33 కోట్ల మంది దేవతలు మన హిందూ దేవుళ్ళలో ఉన్నారు. వాళ్ళందరికీ కూడా అదే శ్రద్ధను ఆయన కలిగిస్తున్నాడు కాబట్టి మనం ఆ రకంగా అనుకోవచ్చు. ఒకవేళ ఆయనే ఇప్పుడు ఎంతసేపటికైనా చెప్పదలుచుకునేది ఏంటంటే, మీరు ఇస్లాం ముస్లింల పట్ల ద్వేషాన్ని పెంచుకోకండి, క్రైస్తవుల పట్ల ద్వేషం పెంచుకుని, నిజానికి ఎవరు ద్వేషం పెంచుకోవడం లేదు ఇక్కడ వాస్తవంగా ఆలోచించినట్టయితే. ఆ ద్వేషాన్ని వాళ్ళు మనమే నూరిపోస్తుంది. ఎందుకంటే వాళ్ళ ఎగ్జాక్ట్లీ. పుస్తకాల్లో కూడా కాఫీర్ ఎగ్జాక్ట్లీ. అనే శబ్దం ఉంది. అంటే ఎగ్జాక్ట్లీ. మా మతస్థులు కాని వారు కాఫీర్ అని చెప్పి వాళ్ళు అంటున్నారు. కాఫీర్ని ఏం చేయాలనేది దాని తతంగా వేరే ఉంది. వాళ్ళ విషయం లోపట మా మతాన్ని అంగీకరించిన వ్యక్తి కాఫీర్ అనుకున్నప్పుడు ఈ యొక్క కాఫీర్ల యొక్క పుస్తకం వాళ్ళ దృష్టిలో భగవద్గీత ఇది మనకు అప్లై చేస్తారా? వాళ్ళు వాళ్ళకి అప్లై చేస్తారా? ఇప్పుడు ఇప్పుడు